పాములు పాలు తాగుతాయండి. అసలు వెళ్ళి నాగుల చవితి ఎప్పుడు లీటర్లు పోసేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు. తాగుతాయి అసలు పాలు అని. దానికి తాగుతాయి అని చెప్పే మహాభక్తులు కొంతమంది ఉన్నారు, తాగవో అని నిరూపించే సైంటిస్టులు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మన ఋషులు ఏం చెప్పారు? చిమిలి పెట్టమన్నారు. ఈ నాగుల బట్ట తీసుకువెళ్ళి సమర్పించమన్నారు. ఈ బట్టతో ఎక్కడైనా పాము టైలర్ దగ్గరికి వెళ్ళి చొక్కా కుట్టించుకుంటుందో చెప్పండి? ఎందుకు చేయమన్నారు ఇవన్నీ? పాలు పోయడం ఇవన్నీ అంటే అవి ఆ సర్పం కోసం చేయమనలే. సర్పశక్తి అని ఒకటి ఉంది. ఆ సర్పశక్తి అనుగ్రహం ఉంటే పిల్లలు పుట్టడం, వ్యాధులు పోవడం అలాంటివన్నీ జరుగుతాయి. ఆ శక్తికి పాలన్నా, చిమ్మిలి అన్నా, లేకపోతే ఈ రకమైన తెలుపు ఎరుపు వర్ణం ఉన్న బట్ట అన్నా సరే ప్రీతి. అందుకని ఋషి ఆ శక్తికి సమర్పించమన్నారంటే అది కొంతమంది పుట్టల దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు తప్ప మనం చేస్తున్న ఉపచారాలన్నీ ఆ పుట్టలో ఉన్న పాముకి కాదు. ఆ పాము ద్వారా సర్పం అనే దేవతా శక్తికి చేస్తున్నాయి. పాము అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంతే. వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు స్వామి ఫోటోలాగా. అందుకని ఈ పాము తాగుతుందా తాగుదా అనే తర్జన భర్జనలు పక్కన పెడితే